హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు వీడియోలో ఈ అక్టోబర్ నెలలో మనం గులాబీ మొక్కలకు ఎలాంటి పనులు చేసి మరి ఏ ఎరువులు ఇస్తే మరి చక్కగా మనకు ఈ వచ్చే సీజన్ అంతా కూడా గులాబీల సీజన్ కదండి, చక్కగా పూస్తాయి పూలు. మరి అదంతా కూడా ఈరోజు వీడియోలో చూసేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో చూశాక ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నర్సరీల నుండి మొక్కలు తీసుకొచ్చుకున్న తర్వాత మరి చాలామంది కంప్లైంట్ అండి, అసలు పువ్వులు పూస్తలేవు, అప్పుడేదో మనము మొక్క కొత్తగా కొనుక్కొచ్చుకున్నప్పుడు ఉన్న మొగ్గలు మాత్రమే విచ్చుకున్నాయి అంతే, ఇంకా మళ్ళీ అయితే పువ్వులు పూయలేదు అని చాలామంది అంటుంటారు. కానీ కాదండి, మనం చక్కగా మరి వాటికి ఎప్పుడు కూడా మనం పువ్వులు పూయించుకోవచ్చు. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని టిప్స్ మనము పాటించాల్సి వస్తుంది. అప్పుడే మరి మన రోజ్ మొక్కలు చక్కగా పూస్తాయండి. మరి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూసేద్దామండి. మనం ఇక్కడ నేను ఈ 3 పాట్స్ తీసుకున్నానండి, రోజ్ ప్లాంట్స్. ఇంకా కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. మరి ఈ 3 మొక్కలకు కూడా దాదాపుగా ఈ ఒక్క మొక్కకు ఫుల్ పూలతో నిండి ఉన్నది. మరి ఇంకొక మొక్కకు పూలు లేవు, ఇంకొక మొక్కకు కూడా మొగ్గలు ఉన్నాయండి. మరి చూడండి, ఇప్పుడు ప్రూనింగ్ అనేది మనము ఈ పువ్వులు లేని మొక్కకే నేను చేస్తాను, ఎందుకంటే పూలు చక్కగా ఉన్నాయి కదా ఆ మొక్కకి, అందుకే అది ఇప్పుడు చేయట్లేదు. పూలు అయిపోయిన తర్వాత చేస్తాను. 3 టైప్స్ ఉంటాయండి ప్రూనింగ్స్. ఇక్కడ చూడండి, మనము లైట్ ప్రూనింగ్ ఒకటి, హార్డ్ ప్రూనింగ్ ఒకటి, సెమీ హార్డ్ ప్రూనింగ్ ఒకటి. అయితే నేను ఈ మొక్కకి ఇప్పుడు సెమీ హార్డ్ ప్రూనింగ్ చేస్తున్నానండి. మనము ఈ గులాబీ మొక్కలకు హార్డ్ ప్రూనింగ్ ఇప్పుడు ఈ సీజన్లో చేయకూడదండి, మనం సెమీ హార్డ్ ప్రూనింగ్ మాత్రమే చేసుకోవచ్చు. లైట్ ప్రూనింగ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అయితే నా మొక్క ఇది పెద్దగానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు సెమీ హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటున్నాను. చక్కగా ఇట్లా కొమ్మలన్నీ కూడా ఇలా కత్తిరించేసుకోవాలి. మీకు సెమీ హార్డ్ ప్రూనింగ్ అంటే అర్థమై ఉంటుంది, మీడియంగా, చిన్నగా కటింగ్ కాదు, పెద్దగా కటింగ్ కాదు, మీడియంగా కట్ చేస్తున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా మరి ఇలా ప్రూనింగ్ చేసుకోండి. ఫస్ట్ ఏవైనా పండిపోయిన ఆకులు ఉంటే కూడా ఆ ఆకులను మీరు తీసేసేయండి. ఈ ప్రూనింగ్ అనేది చాలా మస్ట్ అండి. మరి ఏ మొక్కలకైనా కూడా మరి చక్కగా కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ కొత్తగా పూయాలి అంటే తప్పకుండా మనము ప్రూనింగ్ చేయాలి. ఈ మొక్కకు కూడా చూడండి మొగ్గలు ఉన్నాయి, పువ్వులు కూడా పూస్తున్నాయి అన్నమాట. అందుకని ఇప్పుడు నేను ఇది కూడా ప్రూనింగ్ ఇప్పుడు చేయట్లేదు. ఈ మధ్యలో ఉన్న మొక్కకు మాత్రమే నేను ఇప్పుడు ప్రూనింగ్, సెమీ హార్డ్ ప్రూనింగ్ చేసినానండి. ఇప్పుడు మనం సెకండ్ చేయవలసినటువంటి పని, ఇదంతా కూడా మట్టి కదిలించాలండి. మరి ఏ మొక్కకైనా కూడా మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇట్లా మట్టి మనం లూజ్ చేయాలి. ఇలా లూజ్ చేయడం వల్ల మన వేర్లకి చక్కగా ఆక్సిజన్ వెళ్తుందండి, లోపల వరకు కూడా గాలి అనేది తగిలి చక్కగా అవి మరి దృఢంగా తయారవుతాయి అన్నమాట. తప్పకుండా మనం ఇలాగా మట్టి సాయిల్ అనేది లూజ్ చేయాలి కుండీలలో. తప్పకుండా ఇట్లా మనం పైన మట్టి అంతా కూడా నేను తీసేస్తున్నాను. చూడండి, సాయిల్ లూజ్ చేసేసి పైన మట్టి అంతా కూడా ఒక 2 ఇంచెస్ వరకు, 3 ఇంచెస్ వరకు మనకు ఎంత వీలవుతుందో అంత వేర్లను డిస్టర్బ్ చేయకుండా మనం ఇలా చుట్టూ కూడా మట్టి అంతా కూడా తీసేయాలండి. ముళ్ళు ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగానే మనము ఈ గులాబీ మొక్కల దగ్గర పువ్వులు ఎంత అందంగా ఉంటాయో మరి ముళ్ళు అలా ఉంటాయి కదా, మరి చూసి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి వీటి దగ్గర పని చేసేటప్పుడు. చూడండి, ఇలా లైట్గా కదిలించాలి. మట్టిని కూడా మనము ఊరికే అలా తవ్వేసేయకూడదు, ఎందుకంటే రూట్స్ డిస్టర్బ్ అయిపోతాయి కదా, ప్లాంట్ పాడైపోతుంది అప్పుడు. ఈ మొక్కకు వచ్చేసి ఫుల్ పూలు ఉన్నాయి కదండి. తర్వాత పూలు వన్స్ అవి కొంచెం అయిపోయిన తర్వాత, వాడిపోయిన తర్వాత నేను అప్పుడు వీటికి నేను సెమీ హార్డ్ ప్రూనింగ్ చేస్తాను. ఇట్లా మనం మొత్తం మట్టి అంతా కూడా పైన మట్టి అంతా కూడా తీసేసుకోవాలండి. మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నిటికీ కూడా మీరు ఇదే విధంగా చేయండి, చక్కగా పూస్తాయి. చలికాలం అంతా కూడా ఫుల్ పూల వర్షమే అనుకోండి ఇంకా మీ తోటలో.
ఇప్పుడు మనం థర్డ్ చేయవలసినటువంటి పని, ఫస్ట్ ప్రూనింగ్ చేసాము, సెకండ్ మట్టి లూజ్ చేసి మట్టి అంతా కూడా మరి కుండీలలో నుండి తీసేసినాము. ఎండకు పెట్టాలండి 24 hours. ఇలా చేసిన తర్వాత మనం 1 day మొత్తము కంప్లీట్గా మరి ఇవి వదిలేసేయాలి. మనము కుండీలలో నుండి తీసిన మట్టి కానీ కుండీలు కానీ ఎండ తగిలే ప్లేస్లో మనము పెట్టాలండి. మరి ఎండ తగిలినప్పుడు వాటిలో ఎట్లాంటి ఫంగస్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా అదంతా కూడా చనిపోతాయి. మరి సాయిల్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇది నెక్స్ట్ డే అండి. ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను. మనం మొక్క సైజుని బట్టి వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి. వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఉంటే కౌ మాన్యూర్ కానీ తీసుకోవచ్చు. మరి 3 గుప్పిళ్ళంతా నేను ఈ సైజు పాట్కి తీసుకున్నానండి. ఇది 14 inches పాట్. నెక్స్ట్ నేను నీమ్ కేక్ తీసుకుంటున్నానండి, 1 గుప్పెడంతా. నీమ్ కేక్ మరి చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కలలో. మనకు ఫర్టిలైజర్ గాను పెస్టిసైడ్ గాను కూడా పనిచేస్తుంది. మట్టిలో ఎలాంటి మరి ఫంగస్ ఉన్నా కూడా మరి అది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను మస్టర్డ్ కేక్ 1 గుప్పెడంతా తీసుకున్నాను. మనకు ఎక్కువ ఫ్లవరింగ్స్ రావడానికి మస్టర్డ్ కేక్ చాలా యూజ్ అవుతుంది. తర్వాత బోన్ మీల్ అండి. మనకు బోన్ మీల్ కూడా అదే విధంగా మస్టర్డ్ కేక్ లాగా మరి చాలా బాగా పనిచేస్తుంది ఫ్లవరింగ్ స్టేజ్లో. ఇక్కడ టీ పొడి అండి, ఎండిపోయిన టీ పొడి ఎండబెట్టింది. మనం వాడేసిన తర్వాత బాగా ఎండబెడతాం కదా, ఆ టీ పొడిని నేను తీసుకున్నాను. ఈ గులాబీ మొక్కలకి టీ పొడి అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీరు వాడి చూడండి, చాలా బాగుంటాయి రిజల్ట్స్. ఇట్లా ఒకసారి మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను అన్నీ కూడా కలిపేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము కంప్లీట్గా అన్నీ కూడా ఎరువులు వర్మీ కంపోస్ట్లో కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని తర్వాత మనము మట్టి ఏదైతే కుండీలో నుంచి తీసి పక్కన పెట్టుకున్నామో అదే మట్టి నేను కవర్ చేసేస్తున్నాను పైనుండి. ఇదేనండి సీక్రెట్. మన వింటర్లో మరి చక్కగా పువ్వులు పూయడానికి, ఎక్కువ పువ్వులు పూయడానికి మనం ఈ అక్టోబర్ నెలలోనే ఇలాంటి పనులు చేస్తే మనకు మరి 4 months కూడా చక్కగా, దాదాపు మన ఫిబ్రవరి వరకు మార్చి వరకు కూడా చక్కగా పూలు పూస్తాయండి చలికాలం అంతా కూడా. సేమ్ అదే విధంగా నేను ఈ పాట్లో కూడా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. మీకు క్లియర్గా ఉండడానికి మళ్ళొక్కసారి చెప్తున్నాను. వర్మీ కంపోస్ట్ ఒక 2-3 గుప్పిళ్ళు తీసుకోండి. తర్వాత నీమ్ కేక్ 1 గుప్పెడు. మనకు హ్యాండ్ఫుల్ అండి గుప్పెడు అంటే, మనకు హ్యాండ్లో మన చేతిలో ఎంత వస్తుందో అంత. తర్వాత మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నాను. తర్వాత బోన్ మీల్ వేయాలండి 1 గుప్పెడంతా. ఇప్పుడు టీ పొడి, ఇదైతే మనకు ఇంట్లో ఫ్రీగానే దొరికేది కదా. ఈ టీ పొడి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లంతా కూడా మనం వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇట్లా చక్కగా మనం ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఒకసారి వర్మీ కంపోస్ట్లో అంతా కూడా ఇవన్నీ కూడా కలిసిపోయేటట్టుగా ఒకసారి కలిపేసుకొని, మనం తీసిన మట్టి ఉంది కదా కుండీలలో నుంచి, ఆ మట్టితో మనము ఇట్లా కప్పేసేయాలి, అంతా కూడా పైన కప్పేయాలి. ఇప్పుడు మీకు క్లియర్ ఉందని నేను అనుకుంటున్నానండి. ఇది ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ ప్రాసెసే, పెద్ద హార్డ్ ఏం కాదు. కానీ మంచిగా పూలు పూయించుకోవచ్చు ఇలా మనం చేసినట్టయితే. ఓ 2-3 పాట్స్ ఉన్నాయనుకోండి, గులాబీ తోటలాగా తయారవుతుంది మన గార్డెన్ అంతా కూడా. లాస్ట్గా చేయవలసింది ఇంకొక పని ఉందండి. మరి ఇక్కడ నేను ఫంగిసైడ్ మన ట్రైకోడర్మాని నేను తీసుకుంటున్నానండి, ఆర్గానిక్ ఇది కంప్లీట్గా కూడా. ఈ ట్రైకోడర్మా పౌడర్ని ఒక 1/2 స్పూన్ మాత్రమే నేను తీసుకున్నాను. ఒక 3 liters వాటర్ని, అంటే నేను ఇప్పుడు ఈ 3 పాట్స్కి పోయాలి కదా, 3 liter వాటర్ తీసుకున్నాను. 1/2 స్పూన్ ట్రైకోడర్మా తీసుకున్నాను. ఇవి ఒక్కొక్క మగ్గు చొప్పున మరి ప్రతి పాట్కి కూడా మనము మంచిగా వాటరింగ్ చేసేయాలండి. ఇలా ఫర్టిలైజర్స్ ఇచ్చినాక సాయిల్ అంతా కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది కదా, 1 day మనం వదిలేసినాం కదా. ఇట్లా మనము ఇప్పుడు చక్కగా ఫుల్ వాటర్, అంటే 1 liter వాటర్ కంప్లీట్గా ఒక పాట్కి, ఇంత పెద్ద సైజ్ పాట్కి 1 liter వాటర్ ఇచ్చేయచ్చు.
చక్కగా పూలు పూస్తాయండి. ఇంకా మరి ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.